Today we will discuss about thermodynamic potentials. Thermodynamic potentials. ఉష్ణగతిక శక్మాలు. ఉష్ణగతిక శక్మాలు. So here thermodynamic potentials. So here the thermodynamic potentials are energy functions that are formed by combining the basic thermodynamic coordinates. Okay, so random. So so here the thermodynamic potential or thermodynamic potentials are energy functions, so that are formed by combining the basic thermodynamic coordinates pressure, volume, temperature, and entropy. Okay, pressure P and volume V and temperature T and entropy S. Okay, so here they are helpful in providing us with a sufficient information about the state of a system. The state of a system. Okay, so అంటే ఇక్కడ చూడండి ఈ ప్రాథమికములైన ఉష్ణగతి నిరూపకాలు అవే ఈ ప్రాథమికమైన ఉష్ణగతి నిరూపకాలు ఏంటంటే ప్రెషర్ P and volume V and temperature V and entropy S. సో ఈ ప్రాథమికమైన ఉష్ణగతి నిరూపకాలు ఈ PVTS వీటి యొక్క సో ప్రమేయం అనగా సో ప్రకటించదగిన శక్తి ప్రమేయాలని ఉష్ణగతిక శక్మాలు థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అని అంటారు. సో మళ్ళీ చెప్తున్నాను. సో హియర్ ద థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ ఆర్ ఎనర్జీ ఫంక్షన్స్ దట్ ఆర్ ఫార్మ్డ్ బై కంబైనింగ్ ద బేసిక్ థర్మోడైనమిక్ కోఆర్డినేట్స్ లైక్ ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ అండ్ ఎంట్రోపీ. Okay, so they are helpful in providing us with a sufficient information about the state of a system. ఓకే, సో ప్రాథమికమైన ఉష్ణగతి నిరూపకాలు PVT మరియు S యొక్క సో ప్రమేయములుగా సో ప్రకటించదగిన శక్తి ప్రమేయాలని సో ఇక్కడ ఈ థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అని అంటారు, అంటే ఉష్ణగతిక శక్మాలు అని అంటారు. ఓకే, సో ఇక్కడ ఒక వ్యవస్థ యొక్క స్థితిని ఒక సిస్టమ్ యొక్క స్టేట్ని ఒక వ్యవస్థ యొక్క స్థితిని సో దాని గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఈ ఉష్ణగతిక శక్మాలు థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అనేవి సో ఎంతగానో సహాయపడతాయి. Okay, so here the energy of your body
is the energy of a system in a particular state is usually represented by a potential function. అంటే ఒక వ్యవస్థ అంటే లేదా ఒక వస్తువు, ఒక సిస్టమ్ కానీ లేదా ఒక బాడీ కానీ, ఇక్కడ ఒక వ్యవస్థ లేదా ఒక వస్తువు ఏదైనా ఒక ప్రత్యేకమైన సో ఏదైనా ఒక ప్రత్యేక స్థితిలో ఉన్నప్పుడు దానికి గల శక్తిని ఒక షట్మ ప్రమేయంగా పొటెన్షియల్ ఫంక్షన్గా సో దాన్ని మనం రాయవచ్చు అని మనకి తెలియడం జరిగింది. దాన్ని మనం రాయవచ్చు అని తెలుసు. ఓకే, సో ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే సో ప్రాథమికమైన ఈ ఉష్ణగత షట్మాలు, ఈ ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ అలాగే ఈ ఎంట్రోపీల యొక్క ప్రమేయములుగా సో ప్రకటించదగిన శక్తి ప్రమేయాన్ని ఈ ఉష్ణగతిక షట్మాలు అంటే థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అని అనడం జరుగుతుంది. ఓకే, సో as the four quantities. So here, as the four quantities, the internal energy and the Helmholtz free energy, enthalpy, internal energy U. So here the four quantities, internal energy U and the enthalpy H. Okay, this is the second quantity, and the fourth one, the third quantity is Helmholtz free energy. F, and the fourth one is G, Gibbs energy. Okay, so here as four quantities, internal energy U, enthalpy H, Helmholtz free energy F, and Gibbs energy G. So also denote the state of system in thermodynamics. These quantities are also called thermodynamic potentials. ఉష్ణగతిక షట్మాలు. ఓకే, సో అంటే ముఖ్యంగా మనకి ప్రాథమికములైన ఉష్ణగతి నిరూపకాలు PVTSలు ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్, ఎంట్రోపీల యొక్క ప్రమేయములుగా ప్రకటించదగిన శక్తి ప్రమేయాలని ఉష్ణగతిక షట్మాలు అంటారని అన్నాం. సో ఒక వ్యవస్థ యొక్క స్థితిని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ఈ ఉష్ణగతిక షట్మాలు ఎంతగానో హెల్ప్ అవుతాయని కూడా మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ ఒక వ్యవస్థ లేదా ఒక వస్తువు ఏదైనా సరే ఒక ప్రత్యేక స్థితిలో ఉన్నప్పుడు దానికి గల శక్తిని ఒక పొటెన్షియల్ ఫంక్షన్గా, ఒక షట్మ ప్రమేయంగా దాన్ని రాయవచ్చు అని మనకి దీని ద్వారా తెలియడం జరిగింది. ఇప్పుడు అయితే ఇక్కడ ఈ ఇంటర్నల్ ఎనర్జీ U
ఈ 4 క్వాంటిటీస్ ఉన్నాయి ఇక్కడ ఓకే ఆ 4 క్వాంటిటీస్ UHFG అదే ఇంటర్నల్ ఎనర్జీ, ఎంథాల్పీ, హెల్మ్హోల్ట్జ్ ఫ్రీ ఎనర్జీ, ఈ గిబ్స్ ఎనర్జీ. సో ఈ 4 కూడా ఈ ఉష్ణగతి శాస్త్రంలో వ్యవస్థ యొక్క స్థితిని అనేదాన్ని సో ఇవి తెలియజేయడం జరుగుతుంది. సో తెలియజేస్తాయి. సో కాబట్టి వీటిని కూడా థర్మోడైనమిక్ పొటెన్షియల్ అని కూడా అంటారు. వీటిని కూడా థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అని PBTSలనే కాకుండా ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ వీటిని ఈ థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అని, ఉష్ణగతిక శక్తాలు అని, ఇక్కడ ఈ UHFGని కూడా ఈ నాలుగింటిని కూడా థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అని అంటారు. సో ఎందుకంటే ఈ 4 కూడా ఒక వ్యవస్థ యొక్క స్థితిని అనేదాన్ని సో తెలియజేయడం జరుగుతుంది. దాని యొక్క స్థితిని, ఒక వ్యవస్థ యొక్క స్థితిని ఉష్ణగతి శాస్త్రంలో వ్యవస్థ యొక్క స్థితిని లేదా వస్తువు యొక్క స్థితిని ఇవి తెలియజేయడం జరుగుతుంది, కూడా తెలియజేస్తాయి. కాబట్టి వీటిని కూడా థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అని అంటారు. ఈ PBTS కూడా థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అని అంటారు. ఓకే, సో హియర్ ఏ కన్సర్వేటివ్ మెకానికల్ సిస్టమ్స్ will be in the equilibrium state when the potential energy of the system is minimum. అంటే సో నిత్యత్వ క్షేత్రంలోని ఏ వ్యవస్థ అయినా సరే, ఏ సిస్టమ్ అయినా సరే, ఏ వస్తువు అయినా సరే నిత్యత్వ స్థితిలోనికి ఏ వ్యవస్థ అయినా సరే సో అది సమతా స్థితిలో ఉండాల్సి ఉంటుంది. సమతా స్థితిలో ఉండాలి. ఓకే, సో అంటే దాని యొక్క స్థితి శక్తి, దాని యొక్క స్థితి యొక్క ఎనర్జీ అనేది సో అది కనిష్టంగా ఉండాలని, మినిమంగా ఉండాలి అని, మ్యాక్సిమం కాదు మినిమంగా కనిష్టంగా ఉండాలని మనకి దీని ద్వారా తెలుస్తుంది. ఓకే, సో ఇన్ ఏ సిమిలర్ వే a thermodynamic system will be in the most stable equilibrium when the thermodynamic potentials U, H, F, G, internal energy U, enthalpy H, Helmholtz free energy F, and Gibbs energy G, so are having the minimum values, అంటే సో ఇక్కడ ముందుగా ఏం చూసాం, నిత్యత్వ క్షేత్రంలోని ఏ వ్యవస్థ అయినా సరే, ఏ వస్తువు అయినా సరే సో అది సమతా స్థితిలో ఉండాలి. ఖచ్చితంగా సమతా స్థితిలో అది ఉండి తీరాలి. సో అంటే దాని స్థితి శక్తి అనేది మినిమంగా ఉండాలి. సో ఇదే విధంగా సో ఒక ఉష్ణగతిక వ్యవస్థ ఏదైనా సరే అత్యంత స్థిర నిశ్చలతలో ఉండాలి అంటే అది ఈ ఉష్ణగతిక శక్తులు అంటే ఈ థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ UHFGలు అనేవి 4 మ్యాక్సిమం వాల్యూస్ని, కనిష్ట విలువల్ని సో అది కలిగి ఉండాల్సి ఉంటుంది. మ్యాక్సిమం వాల్యూస్ని ఈ UHFG అనేవి ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఓకే, సో ఒకటండి ముందు కనిష్టంగా నిత్యత్వ స్థితి అనేది కనిష్టంగా ఉండాలి అంటే మినిమంగా ఉండాలి అంటే సో ఏ వ్యవస్థ అయినా సరే అది సమతా స్థితిలో ఉండాలి. ఓకే, సమతా స్థితిలో ఉండాలి. సమతా స్థితిలో ఉంటే అది కనిష్టంగా ఉంటుంది. సో ఇదే విధంగా ఒక ఉష్ణగతి వ్యవస్థ యొక్క ఏదైనా సరే అత్యంత స్థిర నిశ్చలతలో ఉండాలి అంటే ఈ ఉష్ణగతిక శక్తులు UHFGలు సో 4 మ్యాక్సిమం వాల్యూస్ని కలిగి ఉండాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద రీజన్ why Gibbs called the 4 functions internal energy U, enthalpy H, Helmholtz free energy F, and Gibbs energy G so as the thermodynamic potentials. ఓకే, అంటే సో
ఈ కారణం చేతనే గిబ్స్ సైంటిస్ట్ సో ఈ నాలుగింటిని ఉష్ణగతిక శక్మాలుగా థర్మోడైనమిక్ పొటెన్షియల్స్గా సో పేర్కోవడం జరిగింది. ఉష్ణగతిక శక్మాలుగా థర్మోడైనమిక్ పొటెన్షియల్స్గా ఈ నాలుగింటిని కూడా గిబ్స్ అనే సైంటిస్టు థర్మోడైనమిక్ పొటెన్షియల్స్గా ఈ నాలుగింటిని పేర్కోవడం జరిగింది. Okay, so here let us now consider the four thermodynamic potentials that describes sufficiently the equilibrium state of a thermodynamic system. So ఈ విధంగా సో ఈ గిబ్స్ ప్రతిపాదిత పేర్కొన్న ఈ నాలుగు థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ని, నాలుగు ఉష్ణగతిక శక్మాన్ని సో మనం డిస్క్రైబ్ చేసి చూస్తే, సో ఒకటి ఇంటర్నల్ ఎనర్జీ, అదే అంతరిక్ష శక్తి. సో ఇక్కడ అకార్డింగ్ టు ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, దీంట్లో అకార్డింగ్ టు ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, so there is a certain function, the internal energy of the system, U, characteristics of the system. అంటే సో ఇక్కడ ఈ ఉష్ణగతిక శాస్త్రం మొదటి నియమాన్ని అనుసరించి సో వ్యవస్థ అనే దానికి లేదా వస్తువు అనే దానికి విశిష్టమైన ధర్మం U అనేది సో ఉంటుంది. ఇదే దాని యొక్క ఇంటర్నల్ ఎనర్జీ, దీన్నే దాని యొక్క ఇంటర్నల్ ఎనర్జీ అంటారని పేర్కోవడం జరిగింది. ఓకే, సో ఇది ఒక స్థితి యొక్క చరరాశి ఉన్నది, ఒక స్థితి యొక్క చరరాశి. సో ఇది బిందు ప్రమేయం అండ్ అలాగే వ్యవస్థ ఒక సమతా స్థితి నుంచి ఈ సిస్టమ్ కానీ లేదా బాడీ కానీ ఒక సమతా స్థితి నుంచి ఓకే, సో ఒక సమతా స్థితి నుంచి వేరొక సమతా స్థితికి మారినప్పుడు, ఒక దాని నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక బాడీ ఉంటుంది. సో ఇది దీని స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి చేంజ్ అయినప్పుడు సో మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఒకటి మినిమంగా రావాలి అంటే, కనిష్టంగా వాల్యూస్ ఉండాలి అంటే ఒకటి, అలాగే మ్యాక్సిమం అవ్వాలి అంటే సో ఒకటి ఒక విధంగా తీసుకుంటామని చెప్పాం. సో ఇక్కడ ఈ ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ అండ్ అలాగే ఎంట్రోపీ, ఈ ఎంట్రోపీని ఏ విధంగా అయితే ఈ థర్మోడైనమిక్ పొటెన్షియల్గా సూచించామో అలాగే అదేవిధంగా సో ఈ UHFGలు కూడా సో మనం వీటిని కూడా ఎందుకని థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అంటామో డిస్క్రైబ్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ ఈ అంతరిక్ష శక్తిలో చూస్తే సో వ్యవస్థ ఒక సమతా స్థితి నుంచి ఇంకొక సమతా స్థితికి మారినప్పుడు సో ఆ సిస్టమ్ యొక్క, ఆ వ్యవస్థ యొక్క ఈ ఇంటర్నల్ ఎనర్జీ అనేది సో ఎలాగో ఒక దాని నుంచి ఒక దాన్ని మారినప్పుడు సమ్ చేంజ్ అనేది వస్తుంది. సో ఆ ఇంటర్నల్ ఎనర్జీలో వచ్చే మార్పునే మామూలుగా ఇంటర్నల్ ఎనర్జీని సో ముందు దీని యొక్క ఇంటర్నల్ ఎనర్జీ డి అయితే సో దీని ఇంకో దాన్ని మారినప్పుడు డెల్టా యూగా దాని యొక్క ఎనర్జీ అనేది మారుతుంది. అండ్ అలాగే సో ఇక్కడ మనం అనుసరించిన మార్గం పీడనం ఎంత మాత్రం ఆధారపడదు. మనం అనుసరించిన మార్గం మీద ఎంత మాత్రం ఇది ఆధారపడదు. సో ఇక్కడ ఈ మార్పు కేవలం వ్యవస్థ యొక్క ఇంటర్నల్ స్టేజ్ అంటే దాని యొక్క తొలి స్థితి
తొలి స్థితి అండ్ అలాగే ఫైనల్ స్టేజ్ దాని యొక్క తుది స్థితి మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ ఒక పూర్తి చక్రీయ ప్రక్రియలో వచ్చే ఈ ఇంటర్నల్ ఎనర్జీలోని మొత్తం మార్పు అనేది సో శూన్యం అయిపోతుంది. శూన్యం అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా ఈ ఇంటర్నల్ ఎనర్జీని సో ఈ యాంత్రిక శక్తిలోని మార్పు డెల్టా యు అనుకుంటే, సో వ్యవస్థలో గ్రహించిన ఉష్ణరాశి డెల్టా క్యూ అనుకుంటే అంటే సో మరియు వ్యవస్థ చేసే పని డెల్టా డబ్ల్యూ. అనుకుంటే సో వాటి మధ్య సంబంధాన్ని ఈ ఉష్ణగతి శాస్త్ర పరమ నియమం నుంచి సో దాన్ని ఒక విధంగా రాయవచ్చు. అది ఏంటి అంటే dU is equal to TdS minus EdB. ఇది ఇంటర్నల్ ఎనర్జీ యొక్క ఫార్ములా. ఓకే, అలాగే సో రెండోది ఎంథాల్పీ కనుక మనం అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ ఈ ఎంథాల్పీలో శక్తి ప్రమేయమైన ఎంథాల్పీ హెచ్ని సో ఒక సమీకరణం ద్వారా నిర్వచించడం జరుగుతుంది ఇక్కడ. సో అది ఏంటంటే హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు యు ప్లస్ ఈబి. ఇది ఎంథాల్పీ. సో అంటే ఇక్కడ ఏ ఉష్ణగతి ప్రక్రియ అయినా సరే స్థిర పీడనం వద్ద జరిగినప్పుడు, కాన్స్టెంట్ ప్రెషర్ వద్ద జరిగినప్పుడు సో డియు కాన్స్టెంట్ ప్రెషర్ వద్ద జరిగినప్పుడు ఈ డియు అనేది డెల్టా క్యూ మైనస్ పిడిబి. కాబట్టి డెల్టా క్యూ మైనస్ పిడిబి కాబట్టి సో U1 minus U final stage minus U initial అవుతుంది. సో ఇక్కడ U final minus U initial is equals to delta Q ఇక్కడ delta Q minus V final minus V initial. V final minus V initial అవుతుంది. సో ఇక్కడ ఇలా చేసుకుంటూ వస్తే ఈ కాన్స్టెంట్ ప్రెషర్ ప్రక్రియలో బదిలీ జరిగిన ఉష్ణం యొక్క విలువ అనేది ఇక్కడ DH అవుతుంది. సో ఇది ఎంత అవుతుంది? ఓకే, అండ్ హెల్మ్హోల్ట్జ్ ఫ్రీ ఎనర్జీ. సో ఇక్కడ ఈ హెల్మ్హోల్ట్జ్ ఫ్రీ ఎనర్జీని ఈ హెల్మ్హోల్ట్జ్ ప్రమేయం Fని సో ఒక సమీకరణంగా రాయడం జరుగుతుంది. అది F ఈజ్ ఈక్వల్స్ టు U మైనస్ TS. F is equals to the Helmholtz free energy. F is equals to the internal energy minus temperature into entropy. Okay, internal energy U minus temperature T into entropy S. Okay, the Helmholtz free energy F is equals to U minus TS గా నిర్వచించడం జరుగుతుంది. అలాగే ఈ గిబ్స్ ఎనర్జీ G సో మరి ఆ మూడింటికి ఉన్నాయి. సో
దాని ద్వారా ఈ గిబ్స్ ఎనర్జీ కూడా, ఈ గిబ్స్ ఎనర్జీ దీని గిబ్స్ ప్రమేయాన్ని సో దాన్ని కూడా ఒక సమీకరణం ద్వారా నిర్వచించడం జరుగుతుంది. సో అది G ఈజ్ ఈక్వల్స్ టు H మైనస్ టిఎస్. G ఈజ్ ఈక్వల్స్ టు H మైనస్ టిఎస్. ఓకే, సో ఈ విధంగా ఈ ఇంటర్నల్ ఎనర్జీ యొక్క సమీకరణం, అలాగే ఈ ఎంథాల్పీ యొక్క సమీకరణం, అండ్ ఈ హెల్మ్హోల్ట్జ్ ఫ్రీ ఎనర్జీ యొక్క సమీకరణం, ఈ గిబ్స్ ఎనర్జీ యొక్క సమీకరణం, సో ఈ విధంగా నిర్వచించడం జరిగింది. ఓకే, అంటే సో ఇక్కడ ఈ గిబ్స్ ఎనర్జీలో ఈ దశ మార్పుకి సంబంధించిన, అంటే దీన్ని మొత్తం చేసుకుంటూ వస్తే సో అది ఏమవుతుందంటే dg, దీన్ని డిఫరెన్షియేట్ చేసుకుంటూ వస్తే dg ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ sdt ప్లస్ vdt. ఇది వస్తుంది. సో ఇక్కడ ఈ గిబ్స్ ఎనర్జీలో కనుక చూస్తే సో దశ మార్పుకు సంబంధించిన ప్రక్రియలో ఈ ఫలితాన్ని dg ఈక్వల్స్ టు 0 లేదా సో ఇక్కడ మనం దాని శూన్యం అవుతుందని చెప్పుకున్నాం. dg ఈక్వల్స్ టు 0 ఆర్ g ఈక్వల్స్ టు కాన్స్టెంట్, dg ఈక్వల్స్ టు 0 లేదా g ఈక్వల్స్ టు కాన్స్టెంట్గా ఈ ప్రక్రియలో ఈ ఫలితానికి ఎంతో ప్రాముఖ్యం అనేది సో ఉంది. సో ఇక్కడ బాష్పీభవనం, ఘనీభవనం, అలాగే సో ఉప్పుదలం వంటి దశ మార్పులు కాన్స్టెంట్ ప్రెషర్ వద్ద సమ ఉష్ణోగ్రత ప్రక్రియగా ఇది సాగడం జరుగుతుంది. సో ఈ విధానాల్లో ఈ గిబ్స్ ఎనర్జీ అనేది, గిబ్స్ ప్రమేయం అనేది G అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో చాలా రసాయనిక చర్యలు కూడా కాన్స్టెంట్ ప్రెషర్ వద్ద, అలాగే కాన్స్టెంట్ టెంపరేచర్ వద్ద, సో అంటే చాలా రసాయనిక చర్యలు కూడా కాన్స్టెంట్ ప్రెషర్ అండ్ కాన్స్టెంట్ టెంపరేచర్ వద్దనే జరగడానికి కూడా మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకే, సో కాబట్టి ఈ సందర్భంగా గిబ్స్ ఎనర్జీ G అనేది కాన్స్టెంట్ ప్రెషర్ వద్ద గిబ్స్ ఎనర్జీ G అనేది కాన్స్టెంట్ ప్రెషర్ వద్ద సో అందుబాటులో ఉండే ఎనర్జీని సో తెలియజేయడం జరుగుతుంది. అందుబాటులో ఉండే ఎనర్జీని కాన్స్టెంట్ ప్రెషర్ వద్ద తెలియజేస్తుంది. సో ఇక్కడ జీని ఉష్ణ శక్తి థర్మల్ పొటెన్షియల్గా, అంటే ఈ జీని థర్మల్ పొటెన్షియల్ అని కూడా అంటారు. దీనివల్ల ఓకే, సో ఈ విధంగా ఈ గిబ్స్ ఎనర్జీ అనేది ఉంది. సో దీనికి సంబంధించిన తర్వాత ఈ థర్మోడైనమిక్ పొటెన్షియల్ సంబంధించి సో ఈ ఇంటర్నల్ ఎనర్జీ అనేది, ఎంథాల్పీ అనేది, హెల్మ్హోల్ట్జ్ ఫ్రీ ఎనర్జీ అనేది, ఈ గిబ్స్ ఎనర్జీ అనేది కూడా ఈ థర్మోడైనమిక్ పొటెన్షియల్స్గా వర్క్ చేస్తాయి. ఈ థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అని కూడా వీటిని అంటారని ఈ విధంగా మనం చూసాం. సో ముఖ్యంగా ఏంటి అంటే సో ప్రాథమికమైన ఉష్ణగతి నిరూపణలు ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్, ఎంట్రోపీ, సో వీటి యొక్క ప్రమేయాలుగా ప్రకటించదగిన శక్తి ప్రమేయాలే ఉష్ణగతి శక్మాలు, థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అంటారని ఆల్రెడీ మనకు తెలుసు. సో అయితే ఇక్కడ ఒక వ్యవస్థ యొక్క స్థితిని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి సో ఈ ఉష్ణగతి శక్మాలు అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి. అంటే ఇక్కడ ఏంటి, ఈ ఒక వ్యవస్థ యొక్క స్థితిని
తెలియచేయడానికి తెలియపరచడానికి సో అది మ్యాక్సిమం తెలియపరిస్తేనే వాటిని థర్మోడైనమిక్ పొటెన్షియల్స్గా గుర్తిస్తారని కూడా మనం దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఈ PBTS అవి మాత్రమే కాదు, అవి గుర్తించినట్టు దాని యొక్క స్టేట్ సిస్టమ్ యొక్క స్థితిని గుర్తించినట్టు ఇవి కూడా తెలియజేస్తున్నాయి. దాని యొక్క స్టేట్ని గుర్తించడానికి అండ్ అలాగే దాన్ని క్యాల్కులేట్ చేయడానికి ఇవి కూడా హెల్ప్ చేస్తున్నాయి కాబట్టి UHF హెల్ప్ చేస్తున్నాయి కాబట్టి సో వీటిని కూడా థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అంటారు అని సో ఈ విధంగా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. ఓకే, సో హియర్ దిస్ ఈజ్ అబౌట్ థర్మోడైనమిక్ పొటెన్షియల్స్, ఉష్ణగతి చక్రాలు. ఓకే, ఉష్ణగతిక చక్రాలు. ఓకే, థ్యాంక్ యూ.